తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే. ఇది బీజేపీ డిమాండ్. 20న బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయబోతున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరద సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా వారు అడగడం జరిగింది. దీంతో పాటు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అంటూ కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ తమ బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొంత దూకుడు పెంచిందని చెప్పాలి. వరుస సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తూ ప్రజా సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలి అంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నేతలతో అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీంతో పాటు 6 గ్యారంటీలు అంటూ ఆర్భాటంగా మీరు ప్రకటించారు. ఇప్పటి వరకు 6 గ్యారంటీల అమలు ఊసు మర్చిపోయారు. దీనికి సంబంధించి తక్షణమే 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు రైతులకు సంబంధించి ఈ నెల 20న బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఈ దీక్షలో పాల్గొనాలి అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ దీక్ష చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఖమ్మం, మహబూబ్ నగర్ వరద సాయానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎంత నష్టం జరిగింది, ప్రభుత్వం దానికి సంబంధించి ఎంత సాయాన్ని ప్రకటించింది, క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలైందన్న అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేయడం జరిగింది.